నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే కురుక్షేత్ర యూనివర్సిటీ హర్యానా రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి 198 క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవైతే పర్మనెంట్ పోస్టులు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, అది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అందుకే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తున్నాను. ఇక ఈ వీడియో పైన ఇంట్రెస్ట్ లేని అభ్యర్థులు ఇప్పుడైతే స్కిప్ చేయండి. ఇక ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులతో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి కొన్ని డేట్స్ అయితే మెన్షన్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది మార్చి 3వ తారీఖునే రావడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి బిఫోర్ వెస్టర్డే అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మే 15వ తారీఖుగా మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 4 పేజీల్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే చూసుకోండి. 4 పేజీలు అంటే 4 సార్లు ఎగ్జామ్ అయితే జరగదు, దీన్నే మనకి 4 పార్టులుగా డివైడ్ అయితే చేస్తారు, అదైతే గుర్తుంచుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్ అయితే చెక్ చేద్దాం. ఇక ఇక్కడ మనకి చూసుకుంటే ఏవైతే పోస్టులు ఉన్నాయో 198 పోస్టులు, వీటికి సంబంధించి మనకి కమ్యూనిటీ అంటే కేటగిరీలు ఉంటాయి కదా, జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, వాటికి సంబంధించి అయితే డివైడ్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి 66 పోస్టులు, ఎస్సీకి సంబంధించి 32 పోస్టులు, బీసీఏకి సంబంధించి 26 పోస్టులు, బీసీబీకి సంబంధించి 14, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 18. అదేవిధంగా మనకి చూసుకుంటే పర్సన్ విత్ డిసేబిలిటీకి ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ కొన్ని కేటగిరీకి కూడా ఉన్నాయి, అంటే స్పోర్ట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉన్నాయి, అవైతే మనకి అవసరం లేదు. ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. అవైతే చూసుకుంటే ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఉంటారో వీరికి 1200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్, అది కూడా హర్యానా స్టేట్కి సంబంధించి ఉంటారో వారికి 600 రూపాయలు అనేది అప్లికేషను. అయితే ఇక మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే హర్యానా స్టేట్కి చెందైతే ఉంటారో వారికి 300 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా మేలు, ఫిమేలు, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే హర్యానా స్టేట్కి చెందుతుంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, అదైతే గుర్తుంచుకోండి. మిగిలిన స్టేట్ల వారు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వారికి 1200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, అదైతే గుర్తుంచుకోండి. మేల్ కానీ, ఫిమేల్ కానీ, పర్సన్ విత్ డిసేబిలిటీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎవరికైనా సరే 1200. ఇక ఎవరైతే హర్యానా స్టేట్కి చెందుంటారో వారికి 600, 300 అప్లికేషన్ ఫీజులు అయితే లేవు. ఈ అప్లికేషన్ ఫీజు అనేది కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇక్కడ మీకు కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఇక్కడ మనకి చూసుకుంటే మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. పే స్కేల్కి సంబంధించి, ఏజ్కి సంబంధించి, ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక పే స్కేల్ చూసుకుంటే మినిమం 19,900, మ్యాక్సిమం 63,200. అయితే ఇక్కడ మనకి అలవెన్సెస్ అన్ని కలుపుకొని 65 నుంచి 67,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. మనకి మినిమం 18 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్టులకు అయితే అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎలిజిబిలిటీ అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులు అనేసి ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, ఇలా ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. అయితే మీకు 10th క్లాస్లో హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ సబ్జెక్టుగా ఉండాలి. ఒకవేళ మీకు 10th క్లాస్లో కానీ హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ సబ్జెక్ట్గా లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో హిందీ కానీ లేదా సాంస్క్రిట్ కానీ సబ్జెక్ట్గా ఉండొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. అయితే మనకి దీన్ని చూసుకుంటే దీనికి సంబంధించి సర్టిఫికేట్ అయితే అడగలేదు, జస్ట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మాత్రమే చెప్పారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పానో ఆ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మొత్తం మీకు 4 పేజీలు ఉంటాయని చెప్పారు కదా, మొత్తం వీటిలన్నిటికి సంబంధించి 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. దీన్నే మనకి 4 పార్ట్లుగా డివైడ్ చేశారు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3. కానీ ఇక్కడ మనకి ఫేస్ అని ఇచ్చారు, ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఫేజ్ 1కి సంబంధించి 30 మార్కులు, ఫేజ్ 2కి సంబంధించి 20 మార్కులు, ఫేజ్ 3కి సంబంధించి 30 మార్కులు, ఫేజ్ 4కి సంబంధించి 20 మార్కులు, టోటల్గా మనకి 100 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్ ఉంటారో వారిని అయితే సెలెక్ట్ చేసుకుని పోస్ట్ అయితే ఇస్తారు. ఇక ఫేజ్ 1లో చూసుకుంటే మనకి కంప్యూటర్ స్కిల్స్ మీద టెస్ట్ అయితే ఉంటుంది. ఇక ఫేజ్ 2లో చూసుకుంటే మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో అప్లికేషన్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, వీటికి సంబంధించి టెస్ట్ ఉంటాయి. ఇక మనకి ఫేజ్ 3లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి ఫేజ్ 4 అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక్కడ మనకి ఎటువంటి టెస్ట్ అయితే ఉండదు, అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది, ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3కి సంబంధించి ఏమేమి ఉంటాయో ఇవి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చెప్పిన దానికన్నా ఇక్కడ అయితే చేంజెస్ ఏమైతే ఉండవు, అదైతే గుర్తుంచుకోండి. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఎంత టైం ఇస్తారో కూడా మెన్షన్ చేశారు. ఫేజ్ 1కి సంబంధించి మనకి 10 minutes అనేది టైం ఇస్తారంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ప్రతి ఫేజ్కి సంబంధించి. ఇక ఫేజ్ 2 చూసుకుంటే 40 మినిట్స్ టైం ఇస్తారు, ఫేజ్ 3కి చూసుకుంటే 60 మినిట్స్ టైం ఇస్తారు. ఇక మనకి ఫైనల్గా ఫేజ్ 4కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి ఇక్కడ మనకి టైం అయితే ఉండదు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, ఇవైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. నేను చెప్పిన డీటెయిల్స్ తప్ప ఇక్కడ ఏమీ మారో, జస్ట్ పీడిఎఫ్ ఎలా ఉందో మీకు అలాగే ఇస్తాను కాబట్టి. అదేవిధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆన్లైన్లో అప్లై చేయడం కూడా డైరెక్ట్గా లింక్ అయితే ఇస్తాను. ఈ 3 లింక్స్ యూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చదవండి. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఒక లాగిన్ అయ్యి తర్వాత డైరెక్ట్గా అప్లై చేయడానికి లింక్ అయితే క్లిక్ చేసి అప్లై అయితే చేయండి. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి లింక్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే యూస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి 100% ఎఫెక్ట్ అయితే పెట్టండి. అదేవిధంగా ప్రిపేర్ కూడా అవ్వండి. ఇక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటే వారు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు ఇలా చేస్తే నేను ఏదైనా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ తీసుకొస్తే అవి నోటిఫికేషన్లో మీ వరకు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి.